ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కొడాలి నానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అరెస్ట్ చేసి కొడాలి నానిని ఏకంగా విజయవాడకు తరలిస్తున్నారనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది. వాస్తవానికి కొడాలి నాని పరారీలో ఉన్నాడు. కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ నుండి పారిపోతున్నటువంటి నేపథ్యంలో, కొడాలి నాని ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. కొడాలి నానిని ఏకంగా ఆంధ్రప్రదేశ్లో కాదు, కోల్కతా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కొడాలి నాని కోల్కతా నుండి కొలంబోకు పోతున్నటువంటి నేపథ్యంలో కొడాలి నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా కొడాలి నానిని విజయవాడకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. కొడాలి నాని పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి స్కామ్లలో పాల్పడనేటటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కొడాలి నానికి గతంలో ఆయన వేరే రాష్ట్రానికి పోయినప్పుడు కొడాలి నాని ఆరోగ్యం బాలేదంటూ ఇతర రాష్ట్రాలకు పోయి తను చికిత్స తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా లుకౌట్ నోటీసులు గతంలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిరు. ఎక్కడున్నాడు కొడాలి నాని? అసలు కొడాలి నాని ఎందుకు బయట రాష్ట్రాలకు బయట దేశాలకు వెళ్ళిపోతా ఉన్నాడు? కొడాలి నానికి సంబంధించిన పాస్పోర్ట్ కూడా సరిగ్గా లేదు. అనేకమైనటువంటి కేసులు కొడాలి నాని పైన ఉన్నాయి. కాబట్టి కొడాలి నాని పాస్పోర్ట్ కూడా లేనటువంటి నేపథ్యంలో కొడాలి నాని ఏ విధంగా జర్నీ చేస్తూ ఉన్నాడు ఫ్లైట్లో, కొడాలి నానిని ఎందుకు రాణిస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్కి సంబంధించిన సిబ్బంది, అసలు కొడాలి నాని పాస్పోర్ట్తోనే పోతా ఉన్నాడు లేకపోతే కొడాలి నాని వేరే ఇతర దొంగ పాస్పోర్ట్తో ఆయన తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లేక తెరపైకి వస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి. కొడాలి నానితో పాటు వైసీపీకి సంబంధించిన కీలక నేతలను కూడా కూటమి ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆల్రెడీ వల్లభనేని వంశీ కానివ్వండి, లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ కానివ్వండి, అనేకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి, నందిగామ సురేష్ని కానివ్వండి, అనేకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో, జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కొడాలి నానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కొడాలి నానిని ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏకంగా కోల్కతా ఎయిర్పోర్ట్ లో కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోల్కతా ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఇప్పుడు సిట్ కి సంబంధించినటువంటి ఆఫీస్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం కూడా కనబడతా ఉంది. ఇప్పుడు సిట్ విచారణ కూడా జరగబోతుంది అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. కొడాలి నాని అనేకమైనటువంటి స్కామ్లు, 1-2 కాదు, నానా రకాల స్కాములలో తను పాల్పడ్డాడు. అనేకమైనటువంటి భూదందాలు కానివ్వండి, భూ ఆక్రమణలు కానివ్వండి, అనేకమైనటువంటి స్కాములు మనం తవ్వుతా ఉంటే కొడాలి నానికి సంబంధించిన స్కాములు ఒక్కొక్కటి తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. కొడాలి నానిని ఎప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కొడాలి నానిని మరి ఎన్ని రోజులు జైల్లో పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు, కొడాలి నాని ఎటు పారిపోబోతున్నాడు, కొడాలి నానిని పోలీసులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులా లేకపోతే కోల్కతాకి సంబంధించినటువంటి పోలీసులా, అసలు కొడాలి నానిని ఎటు తీసుకెళ్తా ఉన్నారు, కొడాలి నానికి సంబంధించిన వ్యవహారం పైన డిస్కస్ చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ అన్న లైవ్ లోకి వస్తా ఉన్నాడు. కార్తిక్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్తిక్ అన్న, మొత్తానికి కొడాలి నానిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పరిస్థితి. దాదాపు మీరు 3 నెలల నుండి పదే చెప్తూ వచ్చారు కొడాలి నాని పెద్ద ఎత్తున క్రిమినల్ యాక్టివిటీస్ చేసిండు, కొడాలి నాని పెద్ద ఎత్తున దందాలకు పాల్పడ్డాడు, అవినీతి చేసిండు. అలాంటి వ్యక్తిని ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంకా అరెస్ట్ చేయట్లేదు? అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఆయన నిజంగానే ఏ తప్పు చేయకపోతే కొడాలి నాని ఎందుకు పారిపోతా ఉన్నాడు అంటూ కూడా పదే మీరు క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. కొడాలి నానిని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. ఆల్రెడీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోతున్నటువంటి నేపథ్యంలో, అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తను పరామర్శించడానికి పోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నానిని అరెస్ట్ చేసేటటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కొంత షేక్ చేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది. ఎట్లా చూడొచ్చు కొడాలి నానికి సంబంధించినటువంటి అంశం? ఎస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బూతులు శాఖ మంత్రిగా చెప్పబడ్డటువంటి కొడాలి నాని గత కొంతకాలంగా కూడా అజ్ఞాతంలో గడుపుతా ఉన్నారు. ఎక్కడున్నాడు కొడాలి నాని? ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మొదట్లో చెప్పారు అనారోగ్య కారణాలతో రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి. ముందుగా గ్యాస్ ట్రబుల్ అన్నారు, హైదరాబాద్ ఏజీలో అడ్మిట్ చేసామన్నారు. లేదు, గుండె సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అన్నారు. కానీ మరి హైదరాబాద్ ఏజీలో వైద్యం చేయొచ్చు కదా అంటే లేదు, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అన్నారు. ముంబై ఏజీకి తీసుకెళ్లారు, ముంబైలో వైద్యం చేశారు.
హార్ట్ సర్జరీ అయింది అని చెప్పారు, ఓపెన్ సర్జరీ అయింది అని చెప్పారు. తర్వాత డిశ్చార్జ్ అన్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత మరి కొడాలి నాని ఎక్కడున్నాడు? క్వశ్చన్ మార్క్. అతని మీద పలు కేసులు ఉన్నాయి, పలు నోటీసులు ఉన్నాయి. ఇప్పుడు మట్టి స్కామ్ చాలా కీలకమైన స్కామ్, మట్టి స్కామ్ చేశాడు అనే దాని మీద పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నారు విచారణకు రమ్మని, కానీ విచారణకు రావట్లేదు. మరి సరే బెడ్ రెస్ట్ మీద ఉన్నాడా అంటే కాదు, కొన్ని పుట్టోలు వైరల్ అయినాయి. అతను ఏదో ఫంక్షన్ హాల్లో ఉన్నాడని, ఫంక్షన్స్కి హాజరవుతున్నాడని. మరి ఫంక్షన్స్కి హాజరు కాగలిగినటువంటి పరిస్థితులు ఉన్న కొడాలి నాని విచారణకు ఎందుకు హాజరు కావట్లేదు అనేటువంటిది. అందుకనే పోలీసులు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. ఏదో అమెరికా పోతున్నాడు కొడాలి నాని అనుకున్న వార్త ఎప్పుడైతే వచ్చిందో వెంటనే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. నిజానికి కొడాలి నాని అమెరికా పోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అతని పాస్పోర్ట్ ఎప్పుడో రద్దయిపోయింది, బ్లాక్ లిస్ట్ లో ఉంది. కాకపోతే హైదరాబాద్ అడ్రస్ తో కొత్త పాస్పోర్ట్ తీసుకుని ఉండొచ్చు అనేటువంటి అనుమానంతో లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అడ్రస్ తో కాదు, కోల్కతా అడ్రస్ తో ఏమన్నా పాస్పోర్ట్ తీసుకున్నానని ఒక అనుమానం. ఎందుకంటే ఇప్పుడు కోల్కతా నుంచి కొలంబో వెళ్ళాలని చూస్తుండగా ఆ కోల్కతా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు ఆల్రెడీ కొడాలి నాని మీద లుక్అవుట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి కాబట్టి కొడాలి నాని అడ్డుకున్నారు, అదుపులో తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొడాలి నాని అదుపులో తీసుకొని విజయవాడ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు వినపడుతున్న చర్చ. సహజంగా జరిగేది ఏంటంటే తిరుపతి అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటారు, లుక్అవుట్ నోటీసులు ఉంటాయి కాబట్టి. అడ్డుకున్న తర్వాత ఏపీ పోలీసులు సమాచారం ఇస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళి పోలీసులు అతను అదుపులో తీసుకొని తర్వాత అక్కడ ఏది కోల్కతా కోర్టులో ఇతన్ని ఆధారపరిచి ట్రాన్సిట్ ఆర్డర్ ద్వారా విజయవాడ తీసుకొస్తారు. జరిగే ఫార్మేట్ ఇది జనరల్ గా. ఇప్పుడు మన పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొంత టైం పట్టింది, విజయవాడ తీసుకురాని టైం పట్టింది. కానీ ఏది ఏమైనా చట్టం నుంచి కొంతకాలం పరారీలు ఉండదు తప్ప పూర్తి స్థాయిలో తప్పించుకోలేరు అంటానికి కొడాలి నాని ఒక ఉదాహరణ. నిన్న కొలంబో వెళ్తూ ఉండగా ఇంకొక నాయకుడిని అరెస్ట్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో పోవాలని చూస్తున్నాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అతను వైసీపీలో కీలకమైన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీలో మన ఎంపీగా కూడా పోటీ చేశాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకుని, అతనితో పాటు వెంకటేష్ నాయుడు అనేటువంటి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న మరొక వ్యక్తిని కొలంబో వెళ్తున్నాగా. మరి కొలంబోలో ఏమైనా వైసీపీ స్పాట్ సెంటర్ అని పెట్టిందా దాక్కోవడానికి? చూడాలి. ఎందుకంటే కొలంబోనే అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు వరకు దొరికిన వాళ్ళంతా కూడా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరి మీద కేసులు పెడితే వాళ్ళకి నోటీసులు ఇవ్వగానే వాళ్ళు పరారీలో ఉంటాం. ఇప్పటి వరకు అందరిని చూడు. ఇప్పుడు మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఒక మాజీ మంత్రి అరెస్ట్ అయ్యాడు. ఎక్కడ దొరికాడు? కర్ణాటక నుంచి కేరళ బోర్డర్లో దొరికాడు. అంతకుముందు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి ధనంజయ రెడ్డి, కిష్టమోహన్ రెడ్డి ఎక్కడ దొరికారు? కర్ణాటకలో దొరికారు. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ దొరికారు? బెంగళూరు ఎయిర్పోర్ట్ కర్ణాటకలో దొరికారు. తర్వాత ఒక్క కొడాలి నాని మాత్రం అందరు కర్ణాటకలో ఉంటే పట్టుకుంటున్నారు అనుకున్నాడు, మరి ఏమో తెలియదు, కానీ కోల్కతాలో దొరికాడు. కోల్కతా ఇమిగ్రేషన్, కోల్కతాలో అయితే ఎవరు పట్టించుకోరు అనుకున్నాడు. కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్తుండగా పట్టుకున్నారు. కాదు ఈ కొలంబో ఏంది? కొలంబోలో ఏముంది వైసీపీకి? జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అక్కడ ప్యాలెస్ ఉందా? ఇప్పుడు అదొక చర్చ రావాలి. ఇప్పటి వరకు కర్ణాటకలో ఉన్నారంటే కర్ణాటకలో బెంగళూరు ప్యాలెస్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఏమన్నా వాళ్ళని దాస్తున్నాడేమో అని ఒక చర్చ ఉండేది. ఇప్పుడు కొలంబో అనేటువంటి చర్చ వస్తుంది. మరి కొలంబోలో ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి? శ్రీలంకలో కూడా ఆస్తులు పెట్టుకున్నారా అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది. ఏది ఏమైనా అడ్డగోలు మాట్లాడి అడ్డంగా తినే, అంటే వాస్తవంగా ఒక్క కేసు కాదు, 2 కేసులు కాదు, సివిల్ సప్లైకి సంబంధించిన కేసులు ఉన్నాయి. తర్వాత మట్టి స్కామ్ ఒకటి ఉంది. తర్వాత భూదందాలకు సంబంధించినటువంటి స్కామ్లు ఉన్నాయి. ఒక్కటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యాక్చువల్గా ఒక మట్టి స్కామ్ ఒక ఊళ్ళో, అంటే మన గుడివాడ ఎమ్మెల్యే మనోడు మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే. గుడివాడ ఎమ్మెల్యే అంటే మామూలు 2004లో ఎమ్మెల్యే, 2009లో ఎమ్మెల్యే, 2014లో ఎమ్మెల్యే, 2019లో ఎమ్మెల్యే. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశాడు. 2004లో టీడీపీ నుంచి గెలిచాడు, 2009లో టీడీపీ నుంచి గెలిచాడు. ఈ 2004, 2009లో గెలిచిన తర్వాత గుడివాడిని కొడాలి నాని అక్కడ మాస్ లీడర్ బాగా పనిచేస్తున్నాడు, ఆ నియోజకవర్గాన్ని అతనికి అప్పచెప్పి నువ్వే చూసుకొని చంద్రబాబు గారు అప్పచెప్పారు. ఆ నియోజకవర్గంలో పార్టీ కేడర్ మొత్తం తన వైపు తిప్పుకొని అక్కడ మాస్ లీడర్ గా తయారయ్యాడు. తర్వాత వైసీపీలోకి జాయిన్ అయ్యి 2014లో 2019 వైసీపీ నుంచి గెలిచాడు. కానీ రాజకీయ భిక్ష వచ్చింది అక్కడ, రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది అక్కడ టీడీపీ కదా. అవకాశం ఇచ్చింది ఎవరు? చంద్రబాబు కదా. మరి అవకాశం ఇచ్చిన నాయకుడిని సరే పార్టీని వదిలే, చాలా మంది రాజకీయ నాయకులు పార్టీని మారుతారు, మారొచ్చు కాక, కానీ పార్టీ మారిన విలువలు అనేది ఒకటి ఉంటుందిగా. నేను ఇక్కడ నుంచి వచ్చాను. నిజానికి కొడాలి నాని చాలా పేద కుటుంబం, ఒక లారీ డ్రైవర్ స్థాయి నుంచి వచ్చాడంట. లారీ డ్రైవర్ స్థాయి నుంచి వచ్చి హరికృష్ణ గారి దగ్గర కార్ డ్రైవర్ గా స్టార్ట్ అయ్యాడు. హరికృష్ణ గారి దగ్గర కార్ డ్రైవర్ గా స్టార్ట్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ గారు పట్టుకొని హరికృష్ణ గారి రికమెండేషన్ మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో తర్వాత సినిమా నిర్మాతగా మారి టీడీపీలో కొంత యాక్టివ్ రోల్ తీసుకొని వాళ్ళ రికమెండేషన్ తో చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెప్పించుకొని 2004లో గన్నవరం గుడివాడ టికెట్ కొట్టాడు. అక్కడ ఉన్న చాలా మందిని కాదని
జూనియర్ ఎన్టీఆర్ రికమెండ్ చేశాడు, హరికృష్ణ చెప్తున్నాడు అనే కారణం చేత కొడానాని చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ ఇచ్చినప్పుడు ఆ విలువను కావాలి కదా. ఎలాంటి మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తనకి రాజకీయ జన్మనిచ్చారో, రాజకీయ అవకాశం ఇచ్చారో, ఆ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే సరే నువ్వు వైసీపీలో ఉన్నావు కాబట్టి వ్యతిరేకించవచ్చు కాదు చంద్రబాబు నాయుడు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆయన ఏదో నాకు ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొద్దిగా దోమలు కుడుతూ ఉన్నాయి, నాకు కొద్దిగా మంచి రూమ్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోర్టు అడిగితే జైల్లో దోమలు ఈగలు కాకపోతే రంభా వరుసలు కొడతారని మాట్లాడారు. ఎలాంటి పరిస్థితి ఇప్పుడు ఇతను జైలుకు పోతున్నాడు, రంభా వరుసలు కొడతాయా దోమలు ఈగలు కాక. మొన్న వీళ్ళ ఫ్రెండ్ వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే వల్లభనేని వంశీ అడుక్కున్నాడు, నాకు దోమలు ఈగలు కొడుతున్నాయి, ఒక రూమ్ లో ఒక్కనే ఉండాలంటే భయం వేస్తా ఉంది, తర్వాత నాకు వెన్ను నొప్పి ఉంది, నాకు మంచం ఇవ్వండి, నాకు ఏసీ పెట్టండి అని అడుక్కున్నాడు. మరి వీళ్ళైతే యంగ్ ఫెలోస్ ఈ రోజు కదా, మరి వీళ్ళకెందుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే దేన్నైనా మనం ఏది చేస్తామో మనకి అదే తిరిగి వస్తుంది. కర్మ రిపీట్స్ అంటారు కదా, ఏ నోటి దూలనైతే ఇలా కొడానాని వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు నోటి దూలకి పోయారో ఆ నోటి దూల ఇవాళ వేరే తిరిగి వస్తా ఉంది. ఇందాక మట్టి స్కామ్ గురించి ఒకటే చిన్న మాట చెప్పేసి, మట్టి స్కామ్ లో ఒక ఊర్లో కాంటాక్ట్ అదే ఊరోళ్ళు చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి లేదు, ఆ ఊరోళ్ళే చేయాలి. కాబట్టి కొడానాని మనుషులు ఏం చేశారు, ఆ ఊరు వాళ్ళ పేరుతో కాంటాక్ట్ వీళ్ళు తీసుకున్నారు, పేరేమో ఆ ఊరు వారది, కాంటాక్ట్ చేసిన కొడానాని మనుషులు. మరి డబ్బులు మొత్తం కూడా వాళ్ళ అకౌంట్స్ లో, అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్స్ తీశారు, ఆ ఊరు వాళ్ళ అకౌంట్స్ తీశారు, ఆ ఊర్లోకి తునమో పరమో ఇచ్చారు. కానీ వీళ్ళేం చేశారు, ఆ అకౌంట్ లో ₹1,00,00,000 ఆ డబ్బులు పట్టడం విత్డ్రా చేసుకోవటం. ఇప్పుడు అధికారం అయిన తర్వాత ఆ వ్యక్తులకు ఐటీ నోటీసులు వస్తున్నాయి, మీ అకౌంట్ లో ₹1,00,00,000 పడ్డాయి, దానికి మీరు ట్యాక్స్ కట్టండి. మా అకౌంట్ లో ₹1,00,00,000 పట్టమైందని మేము తిండి దికాణం లేని వాళ్ళం, రోజుకి 200 వస్తే సాలిపోయి అనుకునే వాళ్ళం, మా దగ్గర ₹1,00,00,000 ఏంది, మాకు నోటీసులు ఏంది అని చెప్పేసి తర్వాత కొడానాని దగ్గర పోయి, సార్ మీరు చేసిన పని వల్ల మా పేరుతో అకౌంట్ తీసుకొని మీరు చేసిన కాంట్రాక్ట్ వల్ల మాకు ఐటీ నోటీసులు వస్తున్నాయి, ఏం చేయమంటారు అంటే ఒక నాయకుడు ఏం చేయాలి, ఆ సమస్యను సర్దుబాటు చేసే ప్రయత్నం చేయాలి, వాళ్ళ తరపున ట్యాక్స్ ఇతను కట్టాలి. కానీ మీరు పని చేయండి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి, ఐటీ వాళ్ళు మీ ఇంటికి వస్తే మీ భార్యలు మావాడు చచ్చిపోయాడని చెప్తారు అని చెప్పేసి, అంటే బతికున్న వాళ్ళకి చనిపోసే ప్రయత్నం, డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తాడట, బతికున్న వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తారంట. అంటే ఎలాంటి మనస్తత్వం చూడు, ఎంత క్రూయల్ మైండ్ సెట్ చూడు. ఇప్పుడు ఇక్కడే చాలా అనుమానాలు వస్తున్నాయి, అది గుండె నొప్పి అని కూడా నిజమా కాదా. ఎందుకంటే హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్ చాలా ప్రముఖమైన హాస్పిటల్, ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చెప్పుకుంటారు. మరి హైదరాబాద్ లో లేని వైద్యం ఏంటి, ముంబైలో దొరికిన వైద్యం ఏంటి, ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది కూడా అని. సరే ముంబై వెళ్ళాడు, అది నిజం అనుకున్నాం, సర్జరీ అయిన తర్వాత కేసులకు ఎందుకు సహకరించారా, ఇవాళ కోల్కత్తా నుంచి ఎందుకు కొలంబో వెళ్ళబోతున్నాడు అంటే ఇవన్నిటికి ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటే కొడానాని తప్పు చేశాడని తనకు తాను ఒప్పుకుంటున్నాడు. పరారీకి పోయాడు ఎవడబ్బా, ఎవరు పరారీ అవుతారు, తప్పు చేసినవాడు. ఒక దొంగ పరారీ అవుతాడు, ఒక రౌడీ పరారీ అవుతాడు, ఒక ముఠా నాయకుడు పరారీ అవుతాడు, ఒక డాన్ పరారీ అవుతాడు. మరి వీళ్ళంతా అదేనా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో పోతాడు, తర్వాత పినేరి రామకృష్ణ రెడ్డి ఇంకో చోటకి పోతాడు పరారీలో ఉండి, తర్వాత మొన్న అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరుకు పోతాడు, ఇతను కోల్కతాలో. ఓవరాల్ గా మొత్తానికి కొలంబో చర్చ నడవాలి. కొలంబోలో ఏముంది, కొలంబోలో ఏమన్నా దాచిపెట్టిర్రా, ఇల్లు అక్రమంగా సంపాదించిన సంపాదన ఏమన్నా ఆడుందా, ఏమన్నా తొవి పెట్టిర్రా, లేకపోతే ఆడేమన్నా పెద్ద ఏమంటారు పెద్ద కట్టుకొని ఏదైనా భవనం కట్టుకోవడం, తాడేపల్లి ప్యాలెస్ లాగా, బెంగళూరు ప్యాలెస్ లాగా, కొలంబో ప్యాలెస్, తర్వాత లోటస్ పాండ్ లాగా, రుషికొండ ప్యాలెస్ లాగా కొలంబో ప్యాలెస్ ఏమైనా ఉందా పర్యాటక ప్రాంతంగా? ఆ ప్యాలెస్ లో వాటాలు ఉన్నాయా, కొడాలినానికి వాటా, రోజాకి వాటా, వాళ్ళకి వాటా, వీళ్ళకి వాటా అని చెప్పి వాటాలు ఉన్నాయా వీళ్ళకి, అందుకే కొలంబోకు పోతుర్రా అనేది ఒక చర్చ నడవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి మాజీ మంత్రి కొడాలి నానిని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తా ఉన్నారు అరెస్ట్ చేసి. సో అరెస్ట్ చేసారు కాబట్టి మాక్సిమం విచారణ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు విచారణలో అన్ని ఆన్సర్లు చెప్పాలి. మరి ఇప్పుడు మళ్ళీ నాకు శాతం అయితే లేదు, గుండె నొప్పికి పోయినా అని కూడా చెప్పొచ్చు. మరి నాకు గుండె నొప్పికి ఆడ కర్ణాటక కోల్కతాలో మంచిగా కాకపోతే కొలంబో పోయి చూపించుకుంటున్నాను అనే. నిజానికి కొడాలి ఒక విషయం బాగా ట్రోల్ అవుతున్నాడు. ఎలక్షన్ టైంలో ఏంటంటే కుప్పంలో చంద్రబాబు గెలిస్తే టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు షూ దుడుచుకుంటే బతుకుతానని చెప్పేసి ఆ రోజు ఛాలెంజ్ విసిరాడు. ఇప్పుడు ఆ ఛాలెంజ్ ని టీడీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు షూ అడిగి ఉంది ఎప్పుడు దూడటానికి, అంటే షూ దుడుచడం అవసరం లేదు కానీ ఇప్పుడు మాక్సిమం ఆయన జైలుకు పోయి ఏం దూడాలో అది దుడుస్తాడేమో, కానీ జైలుకు పోవాల్సినటువంటి కర్మ వస్తుందేమో అని చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అదే జరగబోవచ్చు అనేది ఒక చర్చ. గతంలో పాపం నోటుకు వచ్చినట్టు మాట్లాడుకోవాలి, అదే చెప్తున్నా. వాస్తవానికి సరే చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేసినా చేయలేదా సెకండరీ, కానీ ఆయన వయసులో పెద్ద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు రాజకీయంగా విమర్శించడం అంటే పెద్ద ఇబ్బంది లేదు. ఎన్ని విమర్శలైన రాజకీయాలలో కామన్, కానీ వ్యక్తిగతంగా దోమలు కుట్టకపోతే రంభా ఊరోసులు కుడతాయా,
నువ్వు జైలు పోయింది ఎందుకు, ఎంజాయ్ చేయనీక, ఉండు, నువ్వు చేసిన తప్పుకు నీకు ఇంకా ఫ్యాన్ కావాలన్నా, నీకు ఏసీ కావాలన్నా అని చెప్పి మరీ ఘోరంగా మాట్లాడాడు కొడాలి నాని. ఇప్పుడు ఈ కొడాలి నాని పోతే జైలుకి. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఖర్జూరం నాయుడు ఇస్తా వచ్చినట్టు మాట మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అదే కొడాలి నాని జైలుకు పోతే, అదే రాజమండ్రి జైల్లో ఇదే కొడాలి నాని లోపడేసిన తర్వాత దోమలు గీమలు కుట్టి నాకు దోమలు కుడుతునే వాళ్ళు కావాలంటే ఈయన అంత దారుణమైన భాష కూటమి వాళ్ళు మాట్లాడరు, మాక్సిమం వాళ్ళు మాట్లాడకపోవచ్చు. కాబట్టి కొడాలి నాని ఆయన గోత ఆయన దోవుకున్నాడు అని చెప్పాలి ఆయన మాటలో. అంటే అనవసరంగా లేనిపోని పంచాయతీ పెట్టుకొని లేనిపోని మాటలని అనవసరంగా ఆయన రాజకీయానికి సంబంధించిన ఆ రాజకీయ గోత అంటాం కదా, రాజకీయ తొవ్వుడు ఆయనే తోవుకున్నాడు. ఆయన రాజకీయంగా ఇప్పుడు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కొడాలి నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది, ఏం జరగబోతుందో.